శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కన్యక పరమేశ్వరి జయంతి. ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవిమాత జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం వాసవి నిత్యాన్నదాన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. కన్యక పరమేశ్వరి జయంతిని పురస్కరించుకొని సుమంగలిగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఓం గంభీరాయ నమః, ఓం శుభాయ నమః, ఓం ఓం లసత్కాచనతాటంకే కులాయ నమః, ఓం మణిదర్పణ సంకాశకపోలాయ నమః, ఓం తాంబూల్య పూరితస్మై వదనాయ నమః, రోదలిత శాస్త్రవృతాయ నమః, వాణి గాయత్రి సాక్షి సంతాయ నమః, రమాభూమి దేవి జీవ మంగళాయ భువనే. ఈరోజు ధర్మపురిలో మా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి పురస్కరించుకొని వైశాఖ శుద్ధ దశమి రోజు వచ్చేటువంటి ఈ వాసవి మాత జయంతిని మేమందరము కూడా సామూహికంగా ఆర్యవైశ్య మహిళలందరము కూడా కలిసి పొద్దున అమ్మవారికి పండ్లాభిషేకము, అదేవిధంగా పుష్పాభిషేకము, తులసి అర్చనతో పాటు క్షీరాభిషేకాన్ని కూడా నిర్వహించుకున్నాము. అదేవిధంగా సాయంత్రం ధర్మపురి మహిళలందరూ కలిసి శోభాయాత్రగా ఇసుక స్తంభం నుంచి వాసవి మాత గుడి వరకు కూడా అందరం మహిళలం సామూహికంగా మంగళారతులతోటి అమ్మవారిని వేడుకొని సత్రంలో వాసవి నిత్యాన్న సత్రంలో ఈ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా సామూహికంగా మహిళలతోటి కుంకుమార్చన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అర్చనలతోటి కుంకుమాభిషేకం, కుంకుమార్చనలను నిర్వహించుకున్నాము. అందరము కూడా సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు ముత్తేరుతనంగా ఉండాలని ఆ వాసవి మాతను వేడుకున్నాము.